ఎట్లా పెద్ద చెప్పు. నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు నువ్వు చదువుకుంటున్నావు. నేను మున్సిపల్ చైర్మన్గా 95లో, నేను మున్సిపల్ చైర్మన్ 95, 96లో, నువ్వు అప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నావు. నువ్వు ఎట్లా నువ్వు కంపేర్ చేస్తావు నువ్వు నీ పర్సనాలిటీని? ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు కంసగాడు జెడ్పీటీసీ అయింది ఆయన. నేను మొన్న పెట్టిండు కదా జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి అని. ముఖ్యమంత్రి అంటే జెడ్పీటీసీ ఆయన కష్టం మీద అయిండు. ముఖ్యమంత్రి కూడా అతను తన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆయన కష్టం కూడా జమీకు కూర్చుకొని ఆయన ముఖ్యమంత్రి అయిండు. నువ్వు మంత్రి ఎట్లయినావు? మేనమామ సీఎం, నీ మామ కేసీఆర్ గారు సీఎం అయింది కాబట్టి నువ్వు అయినావు. కంట్రిబ్యూషన్ పొలిటికల్గా నీది ఏముంది చెప్పు? నువ్వేము నీ పొలిటికల్ నీ పర్సనాలిటీ ఏంటి అసలు? ఎందుకు ఊహించుకుంటున్నావు అంత గొప్పగా? నీది ఒక పెద్ద పర్సనాలిటీ ఎందుకు ఊహించుకుంటున్నావు? మామ కేసీఆర్ గారు పుణ్యమా అని నువ్వు డైరెక్ట్గా మినిస్టర్ అయినావు. దాని తర్వాత నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినావు. ఫస్ట్ మినిస్టర్ అయినావు, డైరెక్ట్గా అయినావు. ఎందుకు అయినావు డైరెక్ట్ మినిస్టరు? నువ్వు కేసీఆర్ గారికి మేనల్లుడు కాబట్టి నువ్వు కాగలిగినావు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకపోతే, కేసీఆర్ మీ మేనమామ కాకపోతే నువ్వు మినిస్టర్వి అయ్యేవాడివా? జవాబు చెప్తావా దీనికి? ఏమి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇట్లా ఏమన్నా లీడర్లు ఉన్నారా? ఎట్లా నువ్వు కంపేర్ చేసి మాట్లాడుతావు? కేసీఆర్ స్థాయి పెద్దది, నా స్థాయి అంటే ఏంది నీ స్థాయి? నేను అడిగినా, నేను 1995 నుంచి మున్సిపల్ చైర్మన్ 5 ఏళ్ళు. నువ్వు అప్పుడు కాలేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్వి. అరే మేము తాగులు తిని బాధలు పడి కష్టాలు పడి ఎండకెండి వానకు నాని 10 పూటలు అన్నం లేక తిండి లేక కష్టపడ్డాం రా నాయన. మేము తక్కువని ఇది జిరాక్స్ కాపీ కాదు మాది, మిషన్లో పెట్టి రాగానే అట్లా రాలే. ఎందుకు మాట్లాడుతావు హరీష్రావు నువ్వు? రేవంత్ రెడ్డి కూడా కష్టపడి అయ్యిండు. ఉత్తగైనా సీఎం అంటే ఉత్తమ్ రెడ్డి ఉత్తగైండా? కోమటిరెడ్డి ఉత్తగైండా? అరే ఆయన ఎండకెండినాం, నీకు ఎండ తెలియదు, వాన తెలియదు, మేనమామ ఒక్కరు తెలుసు నీకు. నువ్వు అట్లా ఇప్పుడు నువ్వు ఓకే, నువ్వు మినిస్టర్ని గౌరవం ఇద్దాం, ఎక్స్ మినిస్టర్, కానీ ఎక్కువ ఊహించుకోకు. అరే మేము అసలులమే ఊహించుకోము మేము. ఇప్పుడు ఏముంది, ఆయన నోరే కదా, 4 మాటలే కదా. ఇప్పుడు మీరు ఏమంటారు అవి బ్రేకింగ్ లేయాలంటే ఏదోటి అనాలి. ఓన్లీ హరీష్ రావు టీవీలలో బ్రేకింగ్ల కోసమే రేవంత్ రెడ్డి పేరు, ఉత్తమ్ రెడ్డి పేరు ఉరేయాలని మాట్లాడుతున్నాడు. ఓన్లీ బ్రేకింగ్ల కోసమే. హరీష్ రావు బ్రేకింగ్ మీరు వేయాలంటే కొత్త పదం వాడాలి, అలాంటి పదాలు వాడుతున్నాడు అతను. ఇది కూడా కరెక్టే. అవును, నీళ్ళు ఇయ్యలోనే ఉరేయాలని హరీష్ రావు అంటుండు. మరి డ్యామ్ కూలిపోవడానికి కారణం హరీష్ రావుని ఏం చేయాలి? ఏం చేయాలి? వాళ్ళకి చెప్పుండి పోయి, వాళ్ళకి తెలివాయి కదా. నువ్వు ఇట్లా అంటే వాళ్ళకి ఏం తెలుస్తుందా అని అమ్మ మీ నోతోడు చెప్పుండే కదా వాళ్ళకు. అర్థమైంది కదా? ఇది మంచి ఆలోచన. ఇది ఏంది, మీరు డ్యాము నీళ్ళు ఆపినందుకే నువ్వు మా వాళ్ళని రేవంత్ రెడ్డిని ఊరే అంటున్నావు. ఆ డ్యామ్
కూలడానికి కారకుడు అయిన హరీష్ రావుని ఏం చేయాలి తెలంగాణ ప్రజలారా మీరు చెప్పండి. అంటే ఈశ్వరన్న నేనేమంటున్నా అంటే ఇక పైసల పంచాయతీలు నేను పోను, కానీ డ్యాము కట్టేటప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు వల్ల అక్కడ డ్యాము దగ్గర తప్పిదం జరిగిందని గ్రహించే ఆ శాఖ నుంచి కేసీఆర్ గారు హరీష్ రావును తప్పించిండు. తప్పించిన తర్వాత కేసీఆర్ గారు ఆ డ్యామ్ మేడిగడ్డ దా డౌట్ని కొంత టెక్నికల్గా ఇంజనీర్ చెప్పిన తర్వాత అతను తప్పించి దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ అప్పటికే కేసీఆర్ చేతులకి వెళ్ళిపోయింది. అది అతని చేతిలో లేదు. అది మామూలు చిన్నదేం కాదు కదా. ఇప్పుడు మనం భూమి పిల్లర్స్ కింద వేయాలి. కింద ఎక్కడ వేస్తారు? ఇసుకలనే కదా, నీళ్ళల్లోనే కదా. దానికి ఎన్ని జాగ్రత్తలు, మనం ఇల్లు కట్టేటప్పుడు బేస్మెంట్కి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాము. ఇక్కడ ఏమైంది, వీళ్ళు హరీష్ రావు మినిస్టర్గా తాను టెక్నికల్ ఇంజనీర్ చెప్పింది వినలే, ఇతను ఇంజనీర్గా ఫీల్ అయ్యి చేసిన కథ ఇదంతా. అతను ఇంజనీర్ చదివిండా చదవలేడా? ఏం చదివిండేనా? డిప్లొమా ఇంజనీరా? ఏదోడు కాలబెట్టాడు, చదివిండు. ఆయన చదువు ఇట్లనే నోరున్నట్టు మాట్లాడిండు, నోరు ఉన్నది కదా అంతే. ఇట్లా ఓవర్ యాక్షన్ చేసి ఈ డ్యాము కూలిపోయింది మేడిగడ్డ. అరే తప్పులని మీరు చేసి మాట్లాడితే రేవంత్ రెడ్డి ఉత్తమ్ రెడ్డి అంటే అదేం పద్ధతి హరీష్ రావు? ఇట్లా కాదు కదా. తెలంగాణ ప్రజలారా ఆలోచన చెయ్యండి. ఇది కాంగ్రెస్ పార్టీకి తప్పు చేస్తే తప్పు చేసామని చెప్పుకునే దమ్ము కూడా మాకుంది. ఆ దమ్మున్న లీడర్షిప్ మీది కాదు. మేము అసలు తప్పు చెయ్యము. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏం చేసిండు? తుమ్మిడిహెడ్డి దగ్గర